Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 27. వాట్ అన్నాడు. మెసేజ్ నార్మల్గా కనిపిస్తున్న శక్తి తడబడ్డాడు. నీకు నేను పెళ్లి చేసుకోవడానికి పనికిరాను కానీ తిట్టడానికి బాగా పనికొస్తాను బావా అని బాధగా అడిగింది దితి. మరి అంత బాధగా ఉంటే పెళ్లి చేసుకోవడం ఎందుకే? మీ బాబుకి మా బాబుకి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పు అన్నాడు శక్తి. అప్పుడు కదా ఉన్న ఆ సెంటీమీటర్ మిల్లీమీటర్ పరువు కూడా పోయేది. నీ పని పెళ్ళాక చెప్తాను బావా అంది. హో హలో, నువ్వు మాట్లాడుతోంది ది గ్రేట్ శక్తితో, అది మర్చిపోతున్నావా? నువ్వు శక్తి అయినా ఇంకేమైనా సరే చివరికి చేరాల్సింది ఒక కాంతని. అది నేనే అంది మూతి ముడిచి. ఏడ్సర్లే అని చెప్పి ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు శక్తి. వెంటనే మాయ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది శక్తికి. ఏంటి కంపెనీ నుంచి పీకేసినా సరే నీకింకా బుద్ధి రాలేదా అన్నాడు శక్తి సీరియస్గా. ఐఎమ్ సారీ శక్తి, నువ్వు నాకు దక్కవేమో అన్న భయంతో రోడ్ మీద అలా నిలదీయడం, పార్టీకి రావడం తప్పే. ప్లీజ్ మా డాడీని కంప్లైంట్ ఇచ్చి లోపల పెట్టించడమే కాకుండా ఇల్లు ఇంట్లో ఖరీదైన వస్తువులు మొత్తం సీజ్ చేయించావు. ప్లీజ్, నాకు మా మమ్మీకి ఫుడ్ దొరకడం కూడా కష్టంగా ఉందని బ్రతిమలాడింది. శక్తి కాసేపు ఆలోచనలో పడి, అయితే ఓ పని చేయి. ఏంటి శక్తి అని ఆత్రంగా అడిగింది మాయ. కంపెనీలో జాబ్ ఏమైనా ఇస్తాడేమోనని. రేపటి నుంచి మా ఇంటికి రా. మా అమ్మకి కిచెన్లో హెల్ప్ చేయడానికి, పని వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. బయట గార్డెన్ వర్క్ అన్ని పనులు చేసి బుద్ధిగా ఉండే నన్ను ఇంప్రెస్ చేశావనుకో, మీ డాడీ బయటకొస్తాడు, లేదంటే లైట్ తీసుకో అని చెప్పడంతో మాయ కోపంగా వాట్ అని అరిచింది. ఏంటి గొంతులేస్తుందని సీరియస్‌గా అడిగేసరికి వెంటనే తనున్న కండిషన్ గుర్తొచ్చి, సారీ శక్తి, ఐయామ్ సారీ. ప్లీజ్ అంతకంటే బెటర్ వర్క్ నీ దగ్గర లేదా అని అడిగింది. శక్తి కాదు మాయ, శక్తి సార్. ఇంతకంటే బెటర్ కాదు, ఇంతకంటే బెస్ట్ రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో మీ డాడీని కూర్చోబెడితే తిన్నింటి వాసాలు లెక్కబెట్టాడు. మరి దానికి పనిష్మెంట్ ఇవ్వాలి, ఇచ్చేశాను. ఆ పనిష్మెంట్ తగ్గాలి అంటే నేను చెప్పింది చేయాలి అన్నాడు. మాయకి ఒళ్ళు మండుతున్న శక్తి పర్మిషన్ ఇంకా అప్రూవల్ లేంది పోలీసులు వాళ్ళ బాబుని వదిలిపెట్టారు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తానని మాయ చెప్పేసరికి గుడ్ గర్ల్. రేపు మార్నింగ్ నేను లేచేసరికి ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేయాలని చెప్పి మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ డే శివ జాగింగ్కి వెళ్తూ గుడ్ మార్నింగ్, నీకు టైం ఉండి బద్ధకం లేకపోతే కేబీఆర్ పార్క్కి రమ్మని చెప్పాడు. ఎంగేజ్మెంట్ దగ్గరికి రావడం వల్ల ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతుండడం వల్ల ఇంట్లో ఎవరికి సరిగ్గా నిద్ర లేదు. నిద్ర పట్టక ఉదయాన్నే లేచి కూర్చున్న చందన శివ మెసేజ్‌కి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి కింద మైథిలి కనిపించడంతో విషయం చెప్పి జాగింగ్‌కి బయలుదేరింది. కేవీఆర్ పార్క్‌కి వెళ్లి తనెక్కడున్నాడో అని తన స్వెటర్ పాకెట్‌లో ఉన్న మొబైల్ బయటకు తీసి శివకి మెసేజ్ చేస్తుంది చందన.
దూరంగా కూర్చున్న బెంచ్ దగ్గర నుంచి పిలిచి చెయ్యి ఊపడంతో నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళింది. నేను ఉదయం 5కి పెట్టిన మెసేజ్ 10:00 చూసుకుంటావని అనుకుంటే 10 నిమిషాల్లో చూసుకుని జాగింగ్‌కొచ్చావే! పర్లేదే ఉదయాన్నే లేచే అలవాటుందన్నమాట. శివ మాటలకి ముందు చిన్నగా మొదలుపెట్టి తర్వాత గట్టిగా నవ్వుతూ ఉంటే, అక్కడ లాఫింగ్ క్లబ్ లాగా ఏర్పాటు అయ్యి నవ్వుతున్న ఓల్డ్ ఏజ్ పీపుల్ మిగిలిన పిల్లలు అందరూ వాళ్ళను విచిత్రంగా చూస్తుంటే, "ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు?" అని అడిగాడు. "2 రోజుల్లో ఎంగేజ్‌మెంట్ ఉందన్న విషయం మర్చిపోయావా బావ?" అక్కడ జరిగేది మా అన్నయ్య ఎంగేజ్‌మెంట్ కాబట్టి నాకు గుర్తుంటుంది. కానీ దానికి నేను అడిగిన దానికి ఏంటి సంబంధం? అతని మాటల్లో, మొహంలో అయోమయం చూసి నవ్వాపుకోలేక అల్లాడిపోయింది. ఎంగేజ్‌మెంట్ కాబట్టి ఇంకా ఇంట్లో కొన్ని రిపేర్ వర్క్స్, కొన్ని చిన్న చిన్న వర్క్స్ జరుగుతుండడం వల్ల ఆ సౌండ్స్‌కి నిద్ర పట్టక త్వరగా లేచి కూర్చున్నాను. ఇండియా వచ్చాక 10 గంటలకి ముందు లేచింది ఈరోజే. నువ్వు ఇంకేదో ఇండియాలో పుట్టి ఫారెన్‌కి వెళ్ళినా, ఇండియన్ సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉదయాన్నే లేచే తెలివి ఉంటే ఆడపిల్లలను అనుకున్నాను. కానీ నా అంచనా తప్పని తేల్చేశావు అన్నాడు పెదవి విరిచి. చందన ఆ మాటకి శివ వైపు సీరియస్‌గా చూసి, ఒక మాట అడుగుతాను చెప్పు బావ. తెలుగు ఇంటి ఆడపడుచంటే 5కి లేవాలి. లంగావోణి మాత్రమే వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు కంపల్సరీ పెట్టాలి. అవి పెడితేనే తెలుగింటి ఆడపడుచు అనడానికి మెజర్‌మెంట్స్ అని రూల్ ఉందా? మేము ఏ ఫెస్టివల్ వచ్చినా కంపల్సరీ హాఫ్ సారీ వేసుకుంటాం. ఇక మిగిలిన రోజులు మా కంఫర్ట్ కాబట్టి నైట్ ట్రాక్స్, జీన్స్, చుడీదార్స్ అకేషన్‌ని బట్టి ఉంటాయి. ఇప్పటికి మా మమ్మీ, డ్యాడీ, మా పిన్ని, బాబాయ్‌తో జోక్స్ వేస్తాం గానీ, సీరియస్ విషయంలో వాళ్ళ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పం. కాకపోతే మీ అన్నయ్య అంటే పడదు కాబట్టి మొదటిసారి అన్నయ్య వాళ్ళు మా డ్యాడీ వాళ్ళకి ఎదురు చెప్పారు. అయినా సరే పరువు కోసం వాళ్ళు సైలెంట్ ఉండాల్సొచ్చింది. ఎవరితో ఎంత క్లోజ్‌గా మాట్లాడుతున్నా మా లిమిట్స్ మాకే ఉంటాయి. త్వరగా లేచినా, లేట్‌గా లేచినా స్నానం చేసొచ్చి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. ఇంతకంటే నీకేం సాంప్రదాయాలు, కల్చర్ పాటించడం కావాలి అని అడిగింది. చందన మొత్తం వివరంగా చెప్పి అడిగేసరికి శివకి ఏం మాట్లాడాలో అర్థం కాకపోవడంతో లేట్‌గా లేచారన్న ఒక్క కారణంతో ఒక అమ్మాయి మెంటాలిటీని, ఇంకా క్యారెక్టర్‌ని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు బావ. వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళు మాట్లాడే మాటల్లో, వాళ్ళు చూపించే పద్ధతిని బట్టి క్యారెక్టర్ డిసైడ్ అవ్వాలి. చందన చెప్పడం పూర్తవగానే శివ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి, బుద్ధి తక్కువై దిక్కుమాలిన మాట మాట్లాడాను. పాప నన్ను క్షమించు నువ్వన్నది కూడా నిజమే అనడంతో చందన నవ్వింది. సత్య లేచి రెడీ అయి బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసరికి మాయ ఇంట్లోకొస్తూ కనిపించడంతో మమ్మీ అని గట్టిగా అరిచేసరికి పరిగెత్తుకుంటూ వచ్చింది రేవతి. చెల్లి అరుపులకి శక్తి ఇంకా ఆఫీస్‌కి వెళ్ళకపోవడంతో ధృవ కిందికొచ్చేసరికి మాయను చూసి ధృవ ఇంకా రేవతి ఎక్స్‌ప్రెషన్ కూడా సత్యలాగే కోపంగా ఉంటే శక్తి మాత్రం చాలా హుందాగా, స్టైల్‌గా, పొగరుగా నడుచుకుంటూ కిందకొచ్చాడు. నువ్వు నీ బాబు కలిసి నమ్మినందుకు చేసింది సరిపోక కొంపకు కూడా వచ్చి కుంపటి పెట్టాలని అనుకుంటున్నారా? అని రేవతి కోపంగా అనేసరికి మమ్మీ తనని రమ్మని చెప్పింది నేనే అని శక్తి అనేసరికి అందరూ షాక్ అయ్యారు. కోరి ఇంట్లో నాగుపాముని పెట్టుకుంటాను అంటావేంట్రా? అని అడిగింది రేవతి. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.